Hi everybody, in this video we will discuss about dictionary. So dictionary ante entante we want to represent any value in key value pairs. ఓకే, మనకి ఒకవేళ జావాలో మనకి జావా ఐడియా ఉంటే ట్రీ మ్యాప్, హ్యాష్ మ్యాప్ అలాంటి వాటిని కీ వాల్యూ పేర్స్గా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, వాటిని ఏమంటారంటే డిక్షనరీస్ అంటారు. ఓకే, ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్ డిక్షనరీ నేమ్ స్టూడెంట్ అని తీసుకున్నాను. సో డిక్షనరీ కెన్ బి రిప్రజెంట్ బై యూజింగ్ ఓపెన్ కర్లీ బ్రేస్ అండ్ క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్. ఓకే, రిప్రజెంట్ కీ వాల్యూ పేర్స్. కీ షుడ్ బి యూనిక్. ఓకే, ఇక్కడ నేను కీ వాల్యూ నేమ్ అని తీసుకుంటున్నాను. key value should be separated with colon. Okay, so colon, next value. Okay, ikkada name, so Manvita. Okay, so this is value, so this is key and value should be separated with colon. Okay, this is first item. Each item is separated with comma. Okay, so comma age, so age is 3 years. Okay, so next courses, I am taking courses, key separated with colon. So value is here taking list. So list తీసుకుంటున్నాను. లిస్ట్ లో HTML, so comma CSS. Okay, right. So this is key value colon, this is key, so this is value, so this is key, so this is value, so this is key. Okay, right. I want to print dictionary student. So run this code. So run this code python first dot py. So చూడండి ఇక్కడ key value, this is key value, so this is key value, so this is key, this is value. Okay, ఓకే, ఇప్పుడు మనకి ఈ డిక్షనరీలో ఉన్న ఈచ్ కీ నాకు నేమ్లో ఉన్న వాల్యూ ఏంటో కావాలనుకోండి. సో ఇక్కడ మనకి స్క్వేర్ బ్రాకెట్ అనేది వాడతాం. సో స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ కీ వాల్యూ ఇవ్వాలి. ఇక్కడ కీ ఈజ్ నేమ్ అని ఇచ్చాను అనుకోండి. సో ఇది ఏం రిటర్న్ చేస్తుందంటే నేమ్ కీ ఉన్న వాల్యూ ఏంటి, మాన్విత. ఓకే, సో కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుందంటే మాన్విత. సో దిస్ ఈజ్ ద అవుట్పుట్. ఓకే, ఒకవేళ నేను ఇక్కడ కోర్సెస్ అనే యాక్సెస్ చేస్తున్నాను. సో కోర్సెస్ అని ఇచ్చాం అనుకోండి. సో మన కోర్సెస్ అంటే ఏమొస్తుంది ఇక్కడ HTML CSS. ఓకే, సో ఈ కోడ్ రన్ చేస్తే చూడండి ఇక్కడ మనకి సో కోర్సెస్ ఏంటి మనకి HTML CSS. ఓకే, ఒకవేళ ఈ కోర్సెస్ అనేది అవైలబుల్గా లేదనుకోండి, విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఫోన్ అని యాక్సెస్ చేస్తున్నాను. మనకి ఫోన్ అనే కీ అవైలబుల్గా లేదు, విల్ గెట్ కీ ఎర్రర్. రన్ దిస్ కోడ్, విల్ గెట్ కీ ఎర్రర్. ఓకే, సో కీ ఎర్రర్ అంటే మనకి ఆ కీ అనేది అవైలబుల్గా లేకపోతే మనకి ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, సో దెర్ ఈస్ ఎ ఫ్రీ డిఫైన్డ్ మెథడ్ కాల్డ్ గెట్. అంటే మనకి డిక్షనరీలో దెర్ ఇస్ ఎ మెథడ్ కాల్డ్ గెట్. సో గెట్ ఆఫ్ నేమ్. సో గెట్ అనే మెథడ్ కీ ఇస్తే మనకి ఏం రిటర్న్ చేస్తుంది అంటే వాల్యూ రిటర్న్ చేస్తుంది. అంటే ఈ మెథడ్ మనకి కీ, ఇక్కడ కీ వాల్యూ ఏంటి, నేమ్. సో నేమ్ ఇస్తే ఏం రిటర్న్ చేస్తుంది, మాన్విత. ఇప్పుడు రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. సో మాన్విత ఈజ్ ద అవుట్పుట్. ఓకే, ఒకవేళ కీ అనేది అవైలబుల్గా లేదనుకోండి, సో ఈ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుందంటే నన్. ఓకే, క్యాపిటల్ NONE, నన్ అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. సో చూడండి ఇక్కడ క్యాపిటల్ NONE, నన్. ఓకే, అంటే కీ అనేది అవైలబుల్గా లేకపోతే దిస్ మెథడ్ రిటర్న్స్ నన్. ఓకే, ఇక్కడ సో ఇక్కడ నీకు కావాలనుకుంటే ఒకవేళ ఈ ఫోన్ కీ అనేది అవైలబుల్గా లేకపోతే ఏ మెసేజ్ ఇచ్చుకోవాలో అది కామా. ఇక్కడ నేను మెసేజ్ నాట్ ఫౌండ్ అని ఇస్తున్నాను. ఓకే, సో నాట్ ఫౌండ్ ఎక్స్క్లమేటరీ సింబల్. ఓకే, ఫస్ట్ ఏం చెక్ చేస్తుందంటే ఒకవేళ ఈ కీ అనేది అవైలబుల్గా లేకపోతే దిస్ మెథడ్ రిటర్న్స్ నాట్ ఫౌండ్. ఓకే, నేను కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుందంటే నాట్ ఫౌండ్ ఎక్స్క్లమేటరీ సింబల్. ఓకే, నాట్ ఫౌండ్. ఒకవేళ కీ అవైలబుల్గా ఉంటే ఆ కీ వాల్యూ రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ టు గెట్ ద వాల్యూ ఫ్రమ్ ద డిక్షనరీ. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఒక డిక్షనరీలో ఐటెంని ఎలా యాడ్ చేయాలి. ఓకే, ఇక్కడ స్టూడెంట్, సో ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చి కీ, దీన్ని కీ నేమ్ ఫోన్ అని తీసుకుంటున్నాను. ఇక్కడ వాల్యూ ఏం తీసుకుంటున్నానంటే 999999 అని తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇది ప్రింట్ చేస్తే
మనకి డిక్షనరీలో ఇది కీ వాల్యూగా యాడ్ అవుతుంది. అంటే కీ పేర్ ఫోన్ వాల్యూ ఇస్ 999. ఒకసారి చూడండి ఇక్కడ. సో ఇది ఒక ఐటెంగా యాడ్ అవుతుంది అనమాట. ఓకే, సో మనకు టోటల్గా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? 1 2 3 4 ఐటమ్స్ ఉన్నాయి అనమాట. ఓకే, సో మనకి లెంత్ అనే ఫ్రీ డిఫైన్డ్ ఫంక్షన్ ఉంది. ఇక్కడ నేను లెంత్ LEN ఆఫ్ స్టూడెంట్ అని రిటర్న్ చేస్తే ఈ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుందంటే లెంత్ ఆఫ్ ది డిక్షనరీ. లెంత్ ఎంత ఇప్పుడు మనకి 4. ఓకే, 4 రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి. సో 4 ఈజ్ ద అవుట్పుట్ అనమాట. ఓకే, ఇది యాడింగ్. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ స్టూడెంట్ నేమ్, మనకు నేమ్ ఏముంది ఇక్కడ? నేమ్ మాన్విత అని ఉంది కదా. ఓకే, ఆ నేమ్ని మోడిఫై చేయాలనుకుంటున్నాను. అంటే నేమ్ ఏమి ఇస్తున్నానంటే ఇక్కడ మనకి ఓకే, సో SMR అని ఇస్తున్నాను. SMR. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే మనకి నేమ్ మాన్విత అనేది రీప్లేస్ అయిపోయి ఇక్కడ మాన్విత ప్లేస్లో ఏమొస్తుందంటే మనకి SMR వస్తుంది. ఓకే, కోడ్ రన్ చేస్తే ఒకసారి చూడండి ఇక్కడ నేమ్ ఈజ్ SMR. ఓకే, అదే మోడిఫై అయిపోతుంది అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ అప్డేట్. ఓకే, ఇప్పుడు మనకి ఇన్ డిక్షనరీ దెర్ ఇస్ ఎ ఫ్రీ డిఫైన్డ్ ఫంక్షన్ కాల్డ్ స్టూడెంట్. డిక్షనరీలో ఫ్రీ డిఫైన్డ్ మెథడ్ కాల్డ్ అప్డేట్ అనే మెథడ్ యొక్క పారామీటర్ ఏంటంటే డిక్షనరీ అనమాట. ఒక డిక్షనరీ ఇవ్వాలి. డిక్షనరీ అంటే ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్ కర్లీ బ్రేస్. ఓకే, ఇక్కడ డిక్షనరీలో మనం ఏమి యాడ్ చేయాలనుకున్నాం ఒకసారి చూడండి. ఇక్కడ నేమ్ సో మాడిఫై చేస్తున్నాను. SMR అని ఇస్తున్నాను. నెక్స్ట్ కామా. ఓకే, ఏజ్ కూడా మాడిఫై చేస్తున్నాను. ఇక్కడ ఏజ్ 1 year అని ఇస్తున్నాను. నెక్స్ట్ కోర్స్, ఇక్కడ ఫోన్ నెంబర్ యాడ్ చేస్తాను. సో నంబర్ 9999 అని ఇస్తున్నాను. ఓకే, సో రన్ చేస్తే ఒకసారి చూడండి మనకు ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్న డిక్షనరీ అప్డేట్ అవుతుంది. ఓకే, నేమ్లోకి ఏమొస్తుంది? SMR. ఒకసారి చూడండి ఇంతకు ముందున్న ఇక్కడ నేమ్ ఏమొచ్చింది? SMR. నెక్స్ట్ ఏజ్ అనేది ఏంటి? 1. అండ్ కోర్సెస్ అనేది ఏంటి? ఒక లిస్ట్. అండ్ ఫోన్ నెంబర్ అనేది ఏంటి? ఒక స్ట్రింగ్. ఓకే, సో డిలీట్ దిస్ వన్. ఒకసారి చూడండి ఇక్కడ మనకి డిక్షనరీ ఏంటంటే కీ వాల్యూ పేర్స్. చూడండి ఇక్కడ కీ అనేది స్ట్రింగ్, ఇక్కడ వాల్యూ అనేది స్ట్రింగ్. ఓకే, ఇక్కడ వాల్యూ చూడండి ఇంటీజర్, ఇక్కడ వాల్యూ ఏంటి? లిస్ట్. ఓకే, అంటే మన ఇక్కడ కీ చూడండి, ఇక్కడ కీ స్ట్రింగ్, ఇక్కడ స్ట్రింగ్. అంటే కీ అనేది స్ట్రింగే ఉండాలని రూల్ ఏం లేదనమాట. ఎనీ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ ఇచ్చుకోవచ్చు. అంటే ఇక్కడ నేను ఒక ఇంటీజర్ ఇచ్చుకోవచ్చు, ఒక ఇంటీజర్ కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నాకు సో ఇప్పుడు ఇది ఎలా యాక్సెస్ చేస్తాం? ఇక్కడ మనం కీ స్టూడెంట్ ఆఫ్ కీ ఇచ్చాం అనుకోండి. స్టూడెంట్ ఆఫ్ కీ ఇస్తే ఏం రిటర్న్ చేస్తుంది? మాన్విత వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో రన్ దిస్ కోడ్ అవుట్పుట్ ఈస్ మాన్విత. సో మాన్విత ఈజ్ ద అవుట్పుట్. ఓకే, అంటే ఇక్కడ మనకి ఇక్కడ కీ అనేది స్ట్రింగే ఉండాలని రూల్ ఏం లేదు. ఎనీ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ హౌ టు, సో బ్యాక్ వెళ్ళిపోతుందని ఇక్కడ నేమ్. ఓకే, నెక్స్ట్ ఐటెంని ఎలా డిలీట్ చేయాలి? ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే దెర్ ఇస్ ఎ ఫ్రీ డిఫైన్డ్ ఫంక్షన్ కాల్డ్ DEL, డిలీట్. సో ఇక్కడ స్టూడెంట్ ఆఫ్ ఏజ్. ఓకే, ఇదేం చేస్తుందంటే ఈ డిక్షనరీలో ఉన్న ఏజ్ని డిలీట్ చేస్తుంది. ఏజ్ డిలీట్ చేస్తే రిమైనింగ్ ఏమున్నాయి మనకి? నేము, కోర్సెస్. సో రన్ దిస్ కోడ్. చూడండి ఇక్కడ ఏజ్ అనేది డిలీట్ అయిపోయింది. మనకి ఇక్కడ నేమ్ మాన్విత, కోర్సెస్ HTML CSS. ఓకే, సో ఒకవేళ మనకి సో డిలీట్ స్టూడెంట్ అంటే డిక్షనరీ ఆఫ్ కీ వాల్యూ ఇస్తే అవి ఎలిమెంట్ అనేది సో డిలీట్ అయిపోతుంది. దెర్ ఇస్ ఎ పాప్ అనే మెథడ్ డిస్కస్ చేసాం మనం లాస్ట్ క్లాస్లో. సో దెర్ ఇస్ ఎ స్టూడెంట్ డాట్ పాప్. సో పాప్ ఆఫ్ ఏమైతే డిలీట్ చేయాలనుకుంటున్నామో అది పారామీటర్గా పాస్ చేయాలి. ఓకే, ఏజ్. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే మనకి ఏజ్ పాప్. సో అది డిలీట్ అయిపోతుంది. మనకి స్టూడెంట్లో ఏముంటుంది? నేమ్, ఏజ్. ఓకే, అయితే ఈ పాప్ అనే మెథడ్ ఏం రిటర్న్ చేస్తుందంటే ఈ పాప్ అనే మెథడ్ ఏ ఐటెం అయితే సో డిలీట్ చేస్తామో దాని యొక్క వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏజ్ అని ఇస్తున్నాను, ఏజ్. ఓకే, ఒక ఏజ్ని ప్రింట్ చేస్తున్నాను. సో ప్రింట్ ఏజ్. సో ఇప్పుడు మనకి ఈ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుందంటే మనం పాప్ చేసిన ఏజ్ యొక్క వాల్యూ ఎంత? 3. సో అంటే ఏజ్లోకి వాల్యూ ఎంత వస్తుంది? 3 అవుట్పుట్. రన్ దిస్ కోడ్. సో ఇక్కడ మనం పాప్ చేసిన వాల్యూ ఏమొస్తుంది? 3.
ఓకే. సో దిస్ వన్ ఈజ్ నేమ్ అండ్ కోర్సెస్. ఓకే. సో పాప్ అనే మెథడ్ యూజ్ చేసుకుని సో డిలీట్ చేస్తాం అనమాట. సో డిలీట్ చేయడానికి డిఎల్ అనేది యూజ్ చేస్తాం, ఆ పాప్ అనేది యూజ్ చేస్తాం. సో చూడండి ఒకవేళ ఓకే రైట్. సో నెక్స్ట్ వన్ దిస్ ఈజ్ యాడింగ్ అండ్ డిలీషన్ అండ్ అప్డేషన్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మనకి డిక్షనరీలో ఉన్న కీస్ మాత్రమే డిస్ప్లే అవ్వాలి. దెర్ ఇస్ ఎ ఫ్రీ డిఫైన్డ్ ఫంక్షన్ కాల్డ్ కీస్. సో కీస్ అనే ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుందంటే కీస్. మనకి కీస్ ఏంటి, ఇక్కడ నేమ్ అనేది ఒక కీ, ఏజ్ అండ్ కోర్సెస్. సో రన్ దిస్ కోడ్. చూడండి ఇక్కడ డిక్షనరీ కీస్. సో కీస్ ఏంటి, నేమ్, ఏజ్, కోర్సెస్. ఓకే. నెక్స్ట్ వాల్యూస్ కావాలి. వాల్యూస్ అంటే ఇక్కడ మాన్విత 3 అండ్ కోర్సెస్. దెర్ ఈస్ ఎ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ కాల్డ్ వాల్యూస్ ఆఫ్. సో వాల్యూస్ మెథడ్ రిటర్న్స్ ద వాల్యూస్ ఆఫ్ డిక్షనరీ. ఓకే. సో రన్ దిస్ కోడ్. సో డిక్షనరీ వాల్యూస్ is so manvita 3 html, this is list. ఓకే. నెక్స్ట్ మనకి కీ వాల్యూ బోత్ కావాలనుకోండి, దెర్ ఇస్ ఎ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ కాల్డ్ ఐటమ్స్. సో ఐటమ్స్ అనే ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుందంటే నేమ్ కీ వాల్యూస్. ఓకే. సో రన్ దిస్ కోడ్. చూడండి ఇక్కడ కీ నేమ్ వాల్యూ, దిస్ ఇస్ అ వన్ ఐటమ్. చూడండి ఇది టుపుల్. ఓకే. ఇది టుపుల్లో తీసుకుంటుంది, ఇది కూడా ఒక టుపుల్. ఓకే. సో దిస్ ఈజ్ వన్ టుపుల్. చూడండి ఈ టుపుల్స్ అన్నీ మళ్ళీ మనకి ఎందులో ఉన్నాయి, ఒక లిస్ట్లో ఉన్నాయి అన్నమాట. ఓకే. సో దిస్ ఈజ్ డిక్షనరీ ఐటమ్స్. ఓకే. ఓకే. నెక్స్ట్ చూడండి మనం మనకు ఓన్లీ కీ కావాలనుకోండి, ఇన్ అనే ఆపరేటర్ ఉంటుంది కదా, ఇన్ స్టూడెంట్. సో ప్రింట్ కీ. ఒకసారి చూడండి ఇక్కడ ఫస్ట్ కీ ఏంటి, నేమ్. సో నేమ్ ఇన్ స్టూడెంట్, ఎస్ ట్రూ. సో కీ వాల్యూ ఏంటి, నేమ్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏజ్ ఇన్ స్టూడెంట్, ఎస్. సో ఏజ్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కీ అనేది కూడా ఒక ఫ్రీ డిఫైన్డ్, అంటే ఫ్రీ డిఫైన్డ్ ఫంక్షన్ కానీ వేరియబుల్ ఏం కాదు, మన ఓన్గా మన ఓన్ వేరియబుల్ నేమ్ అనమాట. ఎనీ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఓకే. ఇప్పుడు రన్ చేస్తే ఏమొస్తుంది, నేమ్, ఏజ్ అండ్ కోర్సెస్. రన్ దిస్ కోడ్. సో అవుట్పుట్ ఈస్ నేమ్, ఏజ్ అండ్ కోర్సెస్. ఓకే. నెక్స్ట్ ఒకవేళ మనకి కీ వాల్యూ 2 కావాలనుకోండి, దెర్ ఇస్ ఎ ఐటమ్స్ అనే ఫంక్షన్. లాస్ట్ డిస్కస్ చేస్తాం కదా, ఇక్కడ ఐటమ్స్ అనే ఫంక్షన్ ఇస్తే ఇది ఏం రిటర్న్ చేస్తుందంటే కీ వాల్యూ, 2 వాల్యూస్ రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ కీ కామా వాల్యూ. ఓకే. ఇక్కడ నేను ప్రింట్ చేసేటప్పుడు కూడా కామా వాల్యూ అని ప్రింట్ చేస్తున్నాను. ఇవి ఫ్రీ డిఫైన్డ్ ఏం కాదు, ఇవి కీ వాల్యూ, మన ఇష్టం వచ్చిన వాల్యూస్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే. సో రన్ దిస్ కోడ్. చూడండి ఇక్కడ ఫస్ట్ కీ ఏంటి, నేమ్, వాల్యూ ఏంటి మాన్విత, ఫస్ట్ కీ 3. సో కీ వాల్యూ. ఓకే. సో ఇక్కడ ఫ్రీ డిఫైన్డ్ ఏం కాదు, మన ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ కేవి అని ఇస్తున్నాను, ఇక్కడ కేవి. సో రన్ దిస్ కోడ్. సో రన్ అవుతుంది, సేమ్ అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకే. సో దిస్ ఈజ్ డిక్షనరీ. సో ఎలిమెంట్ ఎలా యాడ్ చేయాలి, ఎలా అప్డేట్ చేసుకోవాలి, ఎలిమెంట్స్ని ఎలా రిట్రీవ్ చేసుకోవాలి. ఓకే. So if you have any doubts, please ask in comment section. Thank you for watching.